కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో బజారు పశువులు అధికమవడంతో వాహనదారులకు జనాలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా శివ సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్, గంజాహలి రోడ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో వాహనదారులకు అడ్డంగా నిలుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న పశువులు యజమానులు, పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు పశువుల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పశువుల యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. రోడ్లపై మూగజీవాలు రావడంతో పలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 3 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ ఆవు కడుపులో 70 కిలోల ప్లాస్టిక్ కవర్లు తీయటం కలకలం రేపింది. రోడ్డుపై తిరుగుతున్న ఆవులు ఏది పడితే అది తిని అనారోగ్య పాలవుతున్నాయి. యజమానులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి మూగజీవుల ప్రాణాలు కాపాడాలని, వాహనదారులకు సహకరించాలని అంటున్నారు. పశువుల యజమానులకు హెచ్చరించడం జరిగింది. బట్ చాలా మటుకు ఇంకా ఆవులన్నీ కూడా సర్కిల్స్లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గోశాలకు తరలించడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరైతే పశువుల యజమానులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆవులను వాళ్ళ పాకలోనే కట్టేసుకుని ఉండాలి. లేకపోతే వాటన్నిటి కూడా గోశాలకు తరలించి మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో రిటర్న్ ఇవ్వడం జరగదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రజలకు ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా ప్రజలందరూ సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీకు మ్యాక్సిమం 24 అవర్స్ టైం ఇస్తున్నాం. ఈ 24 అవర్స్ లోపల మీరు వీటన్నిటిని కూడా ఆవులు కట్టేసుకోకపోతే ఖచ్చితంగా మీరు గోశాలకు తరలించేసి ఈ ఆవులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వడం జరగదు.